అంతర్జాతీయంగా ఒక మహిళా దినోత్సవం అనే పేరు మీద మనం ఉత్సవాలు జరుపుకున్న కారణంగా ఈవేళ మనం గుర్తు చేసుకోవలసిన మాట, అంతర్జాతీయంగా పేరు పొందిన మహిళల కంటే భారతదేశంలో అంతఃపురాల్లో ఉండిపోయిన మహిళలే ఎక్కువ త్యాగమూర్తులుగా ఉన్నారు. పేరు పొందడం, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించడం, ఏదో రంగంలో గొప్పవాళ్ళు అవ్వడం, ఇది గొప్పతనంగా మనం భావిస్తాం. కానీ కుటుంబంలో అందరూ గొప్పవాళ్ళు కావడం కోసం త్యాగం చేసినటువంటి కీర్తి ప్రపంచం మొత్తం మీద భారతీయ స్త్రీ ఒక్కతికి దక్కింది. భారతీయ స్త్రీలు కనిపించకుండా ఉండడానికి ఇష్టపడేవారు. నేను కనపడటం ముఖ్యం కాదు, మా తేజస్సు, మా బిడ్డలు కనపడుతున్నారు, నా భర్త కనపడుతున్నాడు చాలు, మేము కనిపించడం ముఖ్యం కాదు. ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే ఎవరో వృద్ధి చెందలేరు. వేళ్ళు ఎప్పుడూ కనపడవు, చెట్టే కనపడుతుంది. కొమ్మలు కనపడతాయి, రెమ్మలు కనపడతాయి, చిగుళ్ళు కనపడతాయి, ఆకులు కనపడతాయి, వేళ్ళు కనపడవు. అంత మాత్రాన వేళ్ళు లేనట్ట. వేళ్ళను పైకి బీకి ఓ పురస్కారం ఇచ్చామనుకోండి, చెట్టు కూలిపోతుంది. వేళ్ళు కనపడాలి, వేళ్ళు కనపడాలని చెట్టు తిరగేసి వేళ్ళు పైకి బీకామనుకోండి, చెట్టు కూలిపోతుంది. అప్పుడు వేరే ఉంటుందంటే, నేను పైకి రావడం ముఖ్యం కాదురా, నేను పైకి వస్తే చెట్టు చచ్చిపోతుంది, నన్ను లోపల ఉండని, ఆ వేసే దండేదో ఆ చిగురాకి మా అబ్బాయికి వేసాలే, మా అమ్మాయికి వేసాలే. ఇది ధర్మం. ఇది మహిళ. ఆవిడ అంతర్జాతీయ మహిళ, అంతఃపుర మహిళ, అవన్నీ వేరే విషయం. అదే వివేకానందుడి జీవితానికి స్ఫూర్తి. ఆయనకు కూడా వాళ్ళ అమ్మగారు చేసిన త్యాగమే, భువనేశ్వరీ దేవి త్యాగమే ఈయన్ని చతుర్దశ భువనాలకి నాయకుడు చేసింది. ఆ తల్లి కనుక తప్పించకపోయి ఉంటే మహాతపస్సంపన్నుడైనటువంటి ఒక యోగి ఆవిడ కడుపున పుట్టేవాడు. అప్పుడు కంటున్న సంతానానికి, ఇప్పుడు కంటున్న సంతానానికి ఒక ప్రధానమైన భేదం ఏమిటంటే, సంతానాన్ని కనాలి అనుకున్నప్పుడు దంపతుల మనస్సులో ఋషులు మెదలాలి. వ్యాపారస్తులను దేశంలో పేరు మోసిన వాడు మెదలడం కాదు, ఋషులు మెదలాడు. ఒక వశిష్ఠుడు, ఒక గౌతముడు, ఒక భరద్వాజు, ఒక కశ్యపుడు, ఈ ఋషులు మెదలాలి. గర్భిణి మనస్సులో మెదలవలసిన వాడు. ఆ ఋషి తపశ్శక్తి ఎప్పుడైతే తల్లి గర్భంలో అలా ప్రవేశించిందో, తండ్రి శక్తి రూపంలో, ఖచ్చితంగా ఆ కుర్రాడు లేదా అమ్మాయి ఏ రంగంలో అనుకున్నారో ఆ రంగంలో ఎలా గొప్పవాళ్ళు అవుతారు. అది పెద్ద సమస్య కాదు. వాళ్ళు భౌతికం మీద దృష్టి పెట్టినా, మానసిక విషయాల మీద దృష్టి పెట్టినా, ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టినా, దేని మీద దృష్టి పెట్టినా ఆ చూపులో ఉండే వాడితనం, వేడితనం, తీవ్రత కారణంగా ఆ రంగంలో వాళ్ళు పురోగమిస్తారు. అనుమానమే లేదు. కానీ మనం ఈ రోజుల్లో గర్భం ధరించిన స్త్రీలు, వారి భర్తలు కూడా ఈ భార్య కడుపుతో ఉన్నప్పుడు చేసేటువంటి ఆలోచన ఏమిటంటే, ఓ డాక్టర్ పుట్టాలి, ఇంజనీర్ పుట్టాలి, గొప్పవాడు పుట్టాలి, ర్యాంక్ సచిన్ టెండూల్కర్ లాంటి వాడు పుట్టాలి, క్రికెట్ ప్లేయర్ పుట్టాలి, అటువంటి విరాట్ కోహ్లీ లాంటి వాడు పుట్టాలి అంటే వాళ్ళే పుడతారు. వాళ్ళు పుట్టడం పెద్ద సమస్య కాదు. టెండూల్కర్ ఉన్నప్పుడు ఇక అలాంటి వాడు పుడతాడా అన్నారు. ఇప్పుడు కోహ్లీ సాధిస్తున్న విజయాలు శోధిస్తే ఆయన మించిపోతాడేమో అనిపిస్తుంది. రేపు కోహ్లీ తర్వాత ఇంకో వెసిలి వస్తాడు, పెద్ద సమస్య కాదు. దీనికోసం ఆయన తపస్సులు చేయగల, వేటాడుకుంటే చాలు గట్టిగా. మనం చూడడానికి అలవాటు పడటం, చప్పట్లు కొట్టడానికి అలవాటు పడటం, ఆడడానికి అలవాటు పడాలి. ఆడడానికి అలవాటు పడితే ఒక 100 మంది టెండూల్కర్ ఈ పాటికే పుట్టేవాడు. ఆడేవాడు తక్కువ, చూసేవాడు ఎక్కువ. ఈ ధోరణిలో మార్పు రావాలంటే వివేకానందుడి జీవితం మనకి సందేశం అని గ్రహించాలి. మహాత్మా గాంధీ, మీ సందేశం ఏదైనా చెప్పండి అని ఎంతో పెద్ద అయిన తర్వాత ఆయన అడిగితే, నా జీవితమే నా సందేశం అన్నాడు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. కానీ వివేకానందుడి విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాంధీ విషయంలో ఆయన జీవితమే ఆయనకి మనకి సందేశం అయితే, ఆయన సందేశమే మనకి జీవితం. ఇవాళ వివేకానందుడి సందేశమే మనకి జీవితం. వివేకానందుడి సందేశమే భారతీయ జీవితం. వాట్ ఈజ్ ఇండియన్ లైఫ్ అంటే వివేకానందాస్ మెసేజ్. భారతీయ జీవితం ఎలా ఉంటుందండి, భారతీయుడు ఎలా ఆలోచిస్తారంటే వివేకానందాస్ మెసేజ్. ఆయన మాటలు వింటే అర్థమవుతుంది మన ఆలోచన ఎలా ఉంటుంది. గాంధీ జీవితం మనకి సందేశం అయితే, ఆయన సందేశమే మన జీవితం.
వివేకానందుడు అంటే సందేశమే, ఆ సందేశమే జీవితం, అది మనకి జీవితం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సందేశంలో అంత సాహసం ఎక్కడిది అంటే, చిన్నప్పుడు ఆయన బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు ఊరికే ఏదో రోడ్డు మీకు వెళ్ళి ఆడేసుకుంటూ ఉంటే ఓ గుర్ర బండి ఎడుతోంది. ఆ బండిలో ఒక స్త్రీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఆ గుర్రం ఏదో పట్టు తప్పింది, విపరీతమైన వేగంతో పరిగెడుతోంది. దానికి ఏదో ఆకర్షణ వచ్చింది, అది పరిగెడుతోంది. బండివాడు అదుపు చేయలేని పరిస్థితుల్లో ఉండవాడిని తోసేసింది కిందికి. ఇప్పుడు కంగారు పడిపోతుంది, లోపల కిందికి దూకలేదు, అందులో ఉండలేదు, పిల్లలతో ఉంది ఆవిడ. ఆ స్థితిలో 4-5 ఏళ్ల వయస్సులో ఉన్న బాలుడు చూసి అలా చూస్తూ ఊరుకోక టక్కుమని ఆ గుర్రబండిలోకి దూకాడు. ఆ పగ్గాలు ఆయన అందుకున్నాడు. ఆ మొండి గుర్రాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చాడు. ఆ స్త్రీ దిగే వరకు ఆ గుర్రబండిని ఆయనే నడిపాడు. అది వివేకానందుడు. 5 ఏళ్ల వయస్సులో చేసిన పని ఇది. మనం ఈ కథ వినగానే మనకుండే ఒక అజ్ఞానం ఏమిటంటే, జన్మాంతర సుకృతం అమ్మ. వద్దు, ఆ కామెంటరీ వద్దు. ఈ కామెంటరీ ఆగిపోతేనే భారతీయులు బాగుపడతారు. ప్రతిదానికి జన్మాంతరం అక్కర్లేదు. మొత్తం ఏది కనపడినా సరే మొత్తం పూర్వజన్మకి వెళ్ళిపోవడం, ఇంకా మనం ఇక్కడ ఉండడం అసలు. ఓ 2-3 జన్మలు వెనక్కి వెళ్ళిపోవడం, దానికి ఒక కథ పుట్టించాడు. మా బోటుగాడు ఎవడో దొరుకుతాడు కథ చెప్పడానికి, ఇంకంతే. లేకపోతే ఈ గుర్రబండి సంఘటన ఎక్కడ జరిగిందండి అంటే అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా పసుపు కుంకుమ రాసేయడం, అక్కడ గుర్రమేశ్వర స్వామి అని ఓ దేవుణ్ణి పెట్టడం, వీలైతే బండీశ్వర స్వామి కూడా. వివేకానందుడు లేడు, ఆయన సందేశం లేదు, గుర్రము బండి మిగిలాయి.